హాయ్ గైస్ హాయ్ గైస్ బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్స్ తరువాత ఎలిమినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది అందరికీ చెప్పి అందరిని నిలబెట్టారు. సో యష్మికి అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చారనమాట. తన క్లాన్ పెద్దగా ఉంది అండ్ తను ఫస్ట్ స్థానంలో ఉంది కాబట్టి ఏంటి అంటే యష్మిక ఎలిమినేట్ అయిన వాళ్ళలో నుండి ఒకరిని సేవ్ చేయొచ్చు. అలాగే మీకు కావాలి అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళలోంచి ఒకరిని మీరు సేవ్ చేయొచ్చు, అలాగే మీరు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అని ఆఫర్ అయితే ఒకటి ఇచ్చారు. సో దానికి పాపం లోపల యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కాదు నేనైతే ఏమనుకున్నాను అంటే నిఖిల్ని సేవ్ చేసిద్ది అనుకున్నాను. ఎందుకంటే యష్మి చీఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నిఖిల్, కానీ నిఖిల్ సేవ్ చేయలేదు, ప్రేరణని సేవ్ చేసింది. వెంటనే తను ఏమి కనీసం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించలేదు. వెంటనే నేను ప్రేరణని సేవ్ చేస్తాను బిగ్ బాస్ అనింది. ఎందుకు అనేది కూడా నేను రీజన్ చెప్తాను. ఎందుకు అంటే ఏదైతే డస్ట్బిన్ ఉందో, డస్ట్బిన్ బాటిల్ గురించి గొడవ అయితే జరుగుతుందో ఆ రోజు నేను తనను ఆపలేదు. మా క్లాన్లోనే ఉంది, కానీ తను చాలా మాటలు పడింది. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా అదే కాబట్టి నేను తనని సేవ్ చేస్తాను బిగ్ బాస్. అండ్ నేను విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తాను అని అనింది. విష్ణుప్రియని ఎందుకు చేస్తాను అంటే అప్పుడు గొడవ ఎప్పుడైతే టాస్క్ వీళ్ళకి ఇచ్చిందో ఈ పని అంతా వీళ్ళకి చెప్పినప్పుడు విష్ణుప్రియ ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. ఎవరిని ఏమనలేదు కానీ ఏడ్చింది. ఆ ఏడవడం యష్మికి నచ్చలేదంట. సో దానికోసం నేను తనని నామినేట్ చేస్తాను అని అనింది. నాకు అర్థం కాలేదు, తను ఏడ్చుకుంటుంది. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏడ్చుకోవడం తన పర్సనల్. ఆ ఏడవడం కూడా తప్పని అసలు ఎంత మంచిగా పోర్ట్రేట్ చేసిందంటే భలే చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చుకుంది. అదేంటి ఆ రోజు నాకు నచ్చలేదు, సో అందుకని నేను ఏడ్చాను. ఏడవడం తప్పెలాగా అవుతుంది, నువ్వు నామినేట్ చేయడానికి అది రీజనే కాదు, ఓకే నువ్వు నామినేట్ చేస్తే చేయి, ప్రాబ్లం లేదు అనింది చాలా మంచిగా. నాకెందుకో విష్ణుప్రియని ఈ సోనియా యష్మి బాగా పాయింట్అవుట్ చేస్తున్నారు అనిపించింది. సో విష్ణుప్రియని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ విష్ణుప్రియ గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను, సోనియా విష్ణుప్రియ గురించి. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే చూసేయండి. అండ్ ఇక్కడ చాలా వర్స్ట్ పాయింట్ ఏంటి అంటే పాపం నిఖిల్ తనని చీఫ్ చేయడానికి ఎంత సపోర్ట్ చేశాడో. నైనిక అక్కడికి అనింది నబీల్ చేద్దాం, తను మంచిగా చేస్తాడు అని. కానీ నిఖిల్ చేసిన దానికి నిఖిల్కి అయితే మంచిగా బుద్ధి వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.